రాజవ్వా ఏం చేసావు ఈరోజు వంట? పప్పు చేసుకుని తాత చనిపోయాడు, 6 నెలలు అయిపోయింది చనిపోయి. అందించుకొని ఉంటాను కదా, ఇదంతా నొప్పి వస్తుంది. ఒంటరి జీవితం ఎట్లా ఉంటుంది? ఆయన పోయాడమ్మా, నన్ను వదిలేసా. కరెంట్ బిల్ కూడా 1500 1800 వస్తుందమ్మా నాకు ఒక్కదానికే కూడా. ఈ ముక్కులు పట్టుకుంటే దాన్ని పొదవి పెట్టి కట్టేసి వచ్చా 3000 2 నెలలకి. నువ్వు ఉండవలేవని కూడా వెళ్ళావు. నేను రోజులు ఉంటాను పోతానని చెప్పి వద్దాను. వెల్కమ్ టు సాస్ టీవీ, నేను మీ సుప్రియ. ఎంతోమంది పెద్దవాళ్ళు ఆదరణ అనేది లేకుండా బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళు కొందరు ఎవరైనా సహాయం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం మన ఛానల్ ద్వారా. అలాంటి ప్లేస్కి ఇప్పుడు వచ్చాను. ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంది. ఆవిడకంటూ ఒక ఆధారం లేకుండా తన కష్టం మీదే బతుకుతుంది. ఆమెను కలిసి ఆమె బాధలు ఏంటో తెలుసుకుందాం పదండి. రాజవ్వా, తిన్నావా? దా కూర్చో, నీతో మాట్లాడదామని వచ్చా. అవ్వా తిన్నావా? తిన్నాను. ఏం చేసావు ఈరోజు వంట? పప్పు చేసుకున్నా. పప్పు చేస్తున్నావా? మొన్న అంతకుముందు వేరుశనగకాయలు కొనడానికి వచ్చా. నేను చూసిన తర్వాత ఒక్కదానివే కష్టపడుతున్నట్టు నాకు అనిపించింది. అందుకనే నీతో మాట్లాడదాము, ఏంది నీ పరిస్థితి అని కనుక్కుందామని వస్తున్నాను అనమాట. అంటే ఇదేనా ఇల్లు ఉంటున్నాం, ఇక్కడే ఉంటున్నాం. తాత చనిపోయాడు, 6 నెలలు అయిపోయింది చనిపోయి. చనిపోయాడా? ఎవరు లేరు ఆధారం అంటే కొడుకులు కూతుర్లు భార్యతో కూడా వెళ్ళిపోయాడు, సపరేట్ వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నువ్వు ఒక్కదానివే జీవనం. ఇప్పుడు ఏంది శనక్కాయలే నువ్వు అమ్ముకునేది? శనక్కాయలు అమ్ముతావు. రాత్రి ఒక్కదాన్ని నేను చూసా, నువ్వు అక్కడ ఒక్కదాని అంతసేపు నిలబడి ఒక పెద్ద అంటే ఒక్కదానివి అంతసేపు నిలబడి అమ్ముతున్నావు. ఇంత పిల్లలు ఉన్నారు నీకంటూ, భర్త లేడు, చూసే వాళ్ళు చూసే పరిస్థితి లేదు ఆవిడ్ని. ఒక్కటే వెళ్ళి ఆడుకు నిలబడుకొని కూర్చునే పరిస్థితి కూడా కాదు. ఆమె శనక్కాయలు రోజంతా అక్కడ నిలబడాలి, రాత్రంతా నిలబడాలి. ఎవరొచ్చి 10 రూపాయలకి ఏమన్నా తీసుకోవాల్సిందే, 5 రూపాయలకైనా కూడా ఇచ్చేది రకం. ఆమె 10 రూపాయలకి కూడా ఇస్తుంటా చూసాను నేను. ఇంతకు తీసుకోండి అని కూడా డిమాండ్ చేయదు. నేను ఇంతకే ఇస్తాను, ఇంతకే కొనున్నాను కూడా ఏ రోజు అని. నేను చాలాసార్లు ఈమె దగ్గర శనక్కాయలు కొనున్నా. ఆరోగ్యం అంతా బాగుందవ్వా? నీకు అంతా బాగుంది? అంతా నొప్పి వస్తుందమ్మా, అందించుకొని ఉంటాను కదా, ఇదంతా నొప్పి వస్తుంది. అప్పుడు ఒక మాత్రం మింగేసి అన్నం తినేసి కొనుక్కున్నా. ఆమెకి హార్ట్ అంతకుముందు నేను అడిగినప్పుడు అదే మాట చెప్పింది ఆవిడ. అంటే గుండె రొప్పుతున్నట్లు అంటే గుండెకి సంబంధించిన సమస్య ఉందమ్మా, అది కూడా నేను తీర్చుకోలేను అని చెప్పింది. అంటే మందులకు కూడా పింఛన్ వస్తే పింఛన్ వస్తేనే ఎట్లా వస్తాయమ్మా నాడు చేయి వాళ్ళ కాయలు వాళ్ళకి 100 రూపాయలు అంత గుట్ట అమ్మితే ఆమెకి 100 రూపాయలు 150 రూపాయలు వస్తుంది. ఆమె తిండికి సరిపోద్ది. తిండికి సరిపడా మాత్రమే ఆమెకి మిగులుతుంది అనమాట. కొడుకులు కానీ కూతుర్లు కానీ అమ్మ ఒక్కటే ఇలాగా ఉందని చెప్పేసి ఎవరు కూడా సాయం చేస్తారు. ఇంకా భర్త అనేవాళ్ళు లేకపోతే ఆమెకి ఒంటరి జీవితం ఎట్లా ఉంటుంది? అందరూ పోయాడమ్మా, నన్ను వదిలేసా. ఇంకెవరు లేరు, నన్ను చూసేవాడు. కాదు, ఇప్పుడు ఎట్ట తెచ్చుకుంటావు? ఒక్కదాని ఇవన్నీ తెచ్చుకోవాలంటే ఆటోలో పోయి శనక్కాయలు తెచ్చుకొని చెరుక్కొని ఉడకబెట్టుకొని సాయంత్రం బండి తీసుకోపోతా. 800 900 10 రూపాయలు దాకా వస్తుందమ్మా. అసలు 800 ఆడబెడతా. ఇంకా 250 300 మిగిలితే నాకు ఖర్చులు టీకి కూరకి ఎవరికన్నా 10 రూపాయలు బాకీ ఉంటే మందులు కూడా తెచ్చుకునే పరిస్థితి. మందులు పింఛన్ ఇస్తేనే ఇంకా సొంతం డబ్బులు పింఛన్ వచ్చేదాకా మధ్యలో ఏదైనా బాగాలేకపోయినా ఇంకెవరు లేరమ్మా. అది పోనుకుంటే అంతే, ఇంకా నాకెవరు లేరు, ఇంకెవరు లేరు. నాకు లేచేదానికి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఆ కరెంట్ బిల్ కూడా 1500 1800 వస్తుందమ్మా నాకు ఒక్కదానికే కూడా.
కట్టాలండి. కట్టాలి, మన వచ్చి కట్ చేసిపోతాను అన్నాడు. ఈ ముక్కులు పట్టుకుంటే దాన్ని కుదవ పెట్టి కట్టేసి వచ్చా 3,000 2 నెలలకి. ముక్కు పొడికి అమ్ముకొని కరెంటు బిల్లు కట్టాల్సిన పరిస్థితి. కొడుకుల నుంచి ఎవరు చూడరమ్మా, ఎవరు చూడరు. నువ్వు ఉండవా లేవని కూడా అనేవాళ్ళు లేరు, ఉన్నావా లేవా అని అడిగే మనిషి కూడా ఎవరు లేరు. ఆ పక్క వాళ్ళు ఏదన్నా తెచ్చియాలన్నా, ఇరుగు పొరుగు ఏదన్నా తెచ్చియాలన్నా తెచ్చిస్తారు. పెట్టమన్నా వంట తిండి వండుకోవాల్సిందే, ఎవరు పెట్టరు. సరిపోయి వండుకుంటే ఇప్పుడు రాత్రికి సరిపో బాగా దడవ చేస్తుందమ్మా. పైకి ఎక్కి దిగలే, కింద నుంచి పైకి బాలే చెప్పు కూర్చొని నన్ను ఆడపిల్లకాయలు ఎవరు చూడరు, పిల్లోడు చూడరు. అందరు పెళ్ళిళ్ళు అయిపోయింది, వాళ్ళ పెళ్ళి కాయలు కూడా పెళ్ళిళ్ళు అయిపోయింది, ఎవరు చూడరు. నువ్వు ఉండవా లేవు అనేవాళ్ళు కూడా లేరు. నాకు నెల పింఛన్ ఇస్తే మాసాలు తెచ్చుకుంటాను, దాంట్లో ఏదన్నా మిగిలితే కొరాకి అని పాలు అయింది. ఇంకెవరు లేరమ్మా నాన్న, ఎవరు నువ్వు ఉండవా లేవనేవాడు కూడా ఎవరు లేరు. కార్డు తరఫున చేస్తాను అన్నాడు. అక్కడ 7-8 ఏళ్ళు అయిపోయింది, వద్దులే వేసి అయిపోయింది. ఎందుకో ఆడ పనుకుంటే కూడా నన్ను చూసేవాళ్ళు, ఆపరేషన్ చేసుకుంటే చూసేవాళ్ళన్నా ఉంటే నేను అడుగుతున్నాను, నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరు. అందుకని వద్దులే నాయన, 2 రోజులు ఉంటాను పోతానని చెప్పి వద్దు అనుకోని. చూసారు కదా, ఒక పెద్ద ఆవిడ ఒంటరిగా ఒక్క దిక్కు అనేది లేకుండా ఆవేదన చెందుతున్న ఆమె మాటలు, ఆమె కన్నీళ్ళు చూస్తేనే ఆమె ఎంత బాధపడుతుందో అర్థం అవుతుంది. ఇలాంటి వాళ్ళకి మన వంతు సహాయం చేస్తే చాలా మంచిది. అంటే మీరు చూసిన వాళ్ళు, ఛానల్ చూసిన వాళ్ళు కొద్దిగా ఆమె మీద దయచలిసి మీకంటూ ఏదైనా సహాయం చేయాలనుకుంటే నేరుగా వచ్చి ఈవిడకి ఇవ్వండి. ఇది హరినాథపురంలో సర్వేపల్లి కాలువ సెంటర్ అండి. అక్కడే రాజవ్వ, వేరుశెనక్కాయలు అమ్ముకునే రాజవ్వ అంటే ఎవరైనా చెప్తారు. మీకు సహాయం చేయాలనిపిస్తే వచ్చి ఈ పెద్దవాడికి కొంత మీ చేతిలో కొంత సహాయం చేయండి. ఇది మా సాస్ టీవీ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం.